దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల యొక్క అవసరాలు కష్టాలు స్వయంగా తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి వెంటనే రైతులకు ఉచిత విద్యుత్, వైద్య ఖర్చును భరించలేని పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని, పిల్లలందరూ ఉన్నత విద్య అభ్యసించాలనే ఉద్దేశ్యంతో ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఎంతో మందిని ప్రయోజకులను చేశారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అండతో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. రాజశేఖర రెడ్డి ఆశయ సాధనలో భాగంగా కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని ఆయన కోరుకునేవారని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొన్నటి వరకు మరి ముఖ్యమంత్రిగా చేసి ప్రజల మన్ననలు పొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత. ఆ రోజున మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో కనపడట్లేదన్నప్పుడు ప్రజలందరూ ఎంత ఆందోళన చెందామో ఒకరోజు మనం ఇవాళకి కూడా 16 సంవత్సరాలు అయినప్పటికీ మనం మరిచిపోలేని సంఘటన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున ఏదైతే ప్రజలు కష్టాలు పడుతున్నారో, సామాన్యులు మధ్యతరగతి ప్రజల యొక్క ఇబ్బందుల్ని అవగాహన చేసుకుని మరి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద సంతకం చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఒకటే, పేద మధ్యతరగతి ప్రజలను పైకి తేవాలి, మన అందరూ ఒక్కటే అనే భావంతో కాంగ్రెస్ పార్టీ ఆశయం అని చెప్పి మరి ఏదైతే ప్రజలు మద్దతు ఇచ్చారో దాన్ని తగ్గట్టుగా మరి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఇవాళ ఎంతోమంది ఇవాళ ఇంజనీరింగ్ చదివి ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి ఆరాధ్య దేవుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ మరి పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు తీసినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఇవాళ మనం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి అందరినీ మనం ఐక్యత చేసుకుని ఖచ్చితంగా మనం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయిస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయం నెరవేర్చిన వాళ్ళు అవుతామని గ్రహించినటువంటి నాయకురాలు. ఎందుకంటే నేను ఆస్తికి వారసురాలను కాదు, ఆయన ఏ ఆశయం కోసం అయితే పోరాటం చేశాడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఆశయాన్ని నేను నెరవేర్చాలని మాట్లాడినటువంటి ఒక గొప్ప నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఆ నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుందంటారు.